ప్రభు నామంన మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కీర్తన 23:2. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనం మనలను ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కనుకనే ఆయన మనల్ని సొంత బిడ్డలుగా ఏర్పరచుకుని ఉన్నాడు. ఆయన మన పట్ల జాగ్రత్త మరియు ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. ఎల్లప్పుడూ మనము ఆశీర్వాదాలు ఇవ్వాలని, పచ్చిక గల చోట్ల మనం నివసించాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు. ఇంకా ఈ లోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని, అది భూ సంబంధమైనది మరియు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించాలని వాంఛ కలిగి ఉన్నాడు. ఎందుకంటే మన భద్రత మరియు శాంతి సమాధానంతో నెమ్మది కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కారణం, ఆయన సమాధానమును మన జీవితంలో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. గందరగోళంతో నిండిన ఈ లోకంలో శాంతికరమైన జలములు ఎక్కడ దొరుకుతాయి? బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న కఠినమైన జలాలు అసూయపడే వ్యక్తులు మరియు దుష్ట హృదయాలు మాత్రమే మీరు చూడవచ్చు. నేను శాంతిని, భద్రతని ఎక్కడ కనుగొనగలను, నేను ఎవరిని నమ్మగలను అన్న మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే ప్రభు అటువంటి మిమ్మును చూసి, నేను మీ తండ్రిని అని జవాబిస్తున్నాను. ఇంకా నా బిడ్డలారా, నేను నిన్నెన్నటికీ విడవను, ఎడబాయను. నిశ్చయముగా నేను నిన్ను శాంతికరమైన జలముల ఎద్దుకు నడిపిస్తాను. నేను పచ్చిక గల చోట్ల నిన్ను పరుండి చేయదు, పచ్చిక అనగా సమృద్ధికరమైన ఆశీర్వాదాలను అనుభవించినట్లుగా చేయదు అని చెబుతూ దేవుడు మనందరికీ శాంతికరమైన జలం ఇచ్చునుగాక. ఆమె ఈ కొద్ది మాట దేవుడు మనకు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తను మహోన్నతుడును మహాగరుడును పరిశుద్ధుడు నేను దేవానికి స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రం. ఏదైనా నాయన మా పని పాటలో తోడుకుండండి. వాక్య వెలుగు ద్వారా మాతో మాట్లాడారు. మా జీవితాల్లో శాంతికరమైన జలములు మాకు దయచేయమని కోరుకుంటూ, ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుని వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో, శరీర బలహీనత ఉన్న వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా కంచి, కాపుదల, సంరక్షణ దయచేసి మీ కృపలో మమ్మల్ని అందరినీ నడిపించమని, వాతావరణంలో మీరే తోడుగా ఉండమని ఈ ప్రార్థన చేస్తున్నాం. నడిచినంత ఆమేన్.